సిపిఐ అగ్రనేత మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ఆసుపత్రిలో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన రాత్రి తుది శ్వాస విడిచారు. సిపిఐ నేతలు ఆయనకు నివాళులర్పించారు. కేర్ ఆసుపత్రికి చేరుకున్న సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి నారాయణ, అజీజ్ పాషా సహా పలువురు నేతలు సురవరం మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సురవరం మృతదేహాన్ని రేపు గాంధీ మెడికల్ కాలేజీకి డొనేట్ చేయబోతున్నట్టుగా సిపిఐ నేతలు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కొండ్రావుపల్లి గ్రామంలో 1942 మార్చి 25న సుధాకర్ రెడ్డి జన్మించారు. 1998, 2004 లోక్సభ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఏఐఎస్ఎఫ్ నుంచి ప్రారంభమైన ఆయన ప్రస్థానం సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు సాగింది. 2012 నుంచి 2019 వరకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవిలో కొనసాగారు సురవరం సుధాకర్ రెడ్డి. Sudhakar Reddy was one of the outstanding leaders of our party, the Communist Party of India, one of the outstanding leaders of Indian Communist movement. He started as a youth student activist. He emerged as a party leader. He became the General Secretary of the party. He served as member of Parliament in all capacities. He played a very key role in building the communist movement, in strengthening the party and its activities. In fact, it is a huge personal loss for me. As General Secretary of the party, he only handed over the responsibility to me. After him, in fact, I inherited the great tradition of Comrade Sudhakar Reddy. వారి మరణం కమ్యూనిస్ట్ పార్టీకి తీవ్ర లోటు, వామపక్ష ఉద్యమాలకు లోటు, ప్రజాస్వామ్య ఉద్యమానికి లోటు. వారి లోటును తీర్చడం కష్టం. ఆయన అన్ని రకాల సంపూర్ణమైనటువంటి వ్యక్తి. సైద్ధాంతిక రీత్యా, ఉపన్యాసాల రీత్యా, మానవ సంబంధాల రీత్యా, రాజకీయ లక్ష్యం రీత్యా సంపూర్ణమైన జీవితాన్ని ఆయన కలిసి చివరికి ఈరోజు మాకు లేకుండా పోయాడు. అది లేకుండా పోవడం అనేది పార్టీకి నష్టమైనా నాకు కూడా చాలా బాగా. శ్రీ సురవరం సుధాకర్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళారని చెప్పడానికి బాధాకరంగా ఉంది. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడే ఆ రోజుల్లోనే ప్రపంచ విద్యార్థి యువజన నాయకుడిగా కీర్తి ప్రతిష్టలు పొందారు. చాలా మృదు స్వభావి. ఎవరిని కూడా ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత ఆయనకి ఆగ్రహం కలిగినా సరే పదం తప్పకుండా, మాట జాగ్రత్తగా, అంత సంస్కారం ఆయన చూసి మేమంతా ఎంతో గర్వపడేవాళ్ళం. అటువంటి మా నాయకుడు లేకపోవటం మాకు ఎంతో దురదృష్టంగా మేము భావిస్తూ, రేపు బాడీ ఇక్కడే మార్చురీలో ఈ కేర్ హాస్పిటల్లోనే ఉంచబడుతుంది. ఆదివారం 10 గంటలకు మా ఆఫీస్ మగ్దుం భవన్కు ఆ పార్థివ దేహం తరలించబడి హాస్పిటల్కు వారి మృతదేహాన్ని డొనేషన్గా ఇచ్చే విధంగా కుటుంబ సభ్యులందరూ నిర్ణయం చేశారు. మా పార్టీగా కూడా నిర్ణయం చేసుకున్నాం.